పడుంటాయి అనుకుంటున్నాను నేను. బాగానే పడినాయి. ఇది వచ్చేపాటికి రోహు అనమాట నా చేతికి ఇచ్చింది. నేనైతే పొట్ట భాగం ఇవన్నీ చూస్తున్నాను ఎలా ఉందనేది. టైలు సింక్ జలగ ఏమైనా ఉందా లేదో చూస్తున్నాను. అంటే సింక్ జలగ చూస్తే కనపడదు, అంటే సింక్లో ఏమైనా ముద్దగట్టినా లేదో చూస్తున్నాను. ఒకవేళ మ్యూకస్ కానీ ముద్దగట్టి ఉంటే కనుక మనకి సింక్ జలగ ఉందని ఒక డౌట్ అనమాట. అలా ముద్దగట్టి ఉన్నప్పుడు మనం దాంట్లో నుంచి ఒక స్లేడ్ తీసుకుని మైక్రోస్కోప్లో పెట్టి అయితే చూస్తాం. మనకి పురుగులా ఉంటుంది. అది సింక్ జలగ ఉంటే కనుక వాటికి చాలా సఫికేటింగ్ ఉంటుంది ఇచ్చింగ్గా. అందుకనే సింక్ జలగ ఉందా లేదని చూసుకుంటాం ఎక్కువ. ఇది వచ్చేపాటికి గడ్డి చేప, ఎప్పుడుదో పాత చేప అనుకుంటా, చెరువులో ఎప్పటి నుంచి ఉన్నట్టుంది. దగ్గర దాదాపు 3 కేజీలు ఉండొచ్చు గైస్. చూద్దాం ఎన్ని కేజీలు ఉందో. కాట అయితే పెడతాను ఇప్పుడు. అతనైతే దాన్ని మూతి పట్టుకుని ఆడుతున్నాడు. వాళ్ళైతే దొరుకుతున్నారు ఆల్రెడీ. ఇప్పుడు వేసిన దాంట్లో ట్రేలో 2 చేపలు ఉన్నాయి. ఇది వేసేస్తున్నాం. మళ్ళీ అందులో అవి తీయడం ఎందుకు అని చెప్పి వేసేస్తున్నాను. అట్లా మేనేజ్ చేసుకుందాం. మేనేజ్ చేసుకుని చూద్దాం. ఓకే, 3.1 కేజీస్ అయితే వచ్చింది. అంటే 3 కేజీలు ఒక వచ్చింది. పర్లేదు, నా ప్రొడక్షన్ బాగానే ఉంది. ఇప్పుడైతే రోహు అయితే కాటా పెడుతున్నాం. అది ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చిన పీసులన్నీ కాటా పెట్టుకుని